ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ్ దర్శన్. ఇది మన కొత్త ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ఈ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ని హ్యాక్ చేశారు. ఈ కొత్త ఛానల్ సిపిఎఫ్ అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సరే, ఈ విషయానికి వస్తే, విజయవాడలో మనం ఉంటున్నాం. నేను ఉంటున్నది, నా ఆఫీస్ ఉంటున్నది విజయవాడలోనే. సో విజయవాడలో ఓల్డ్ ఏజ్ హోమ్ని మనం ప్రారంభించబోతున్నాం. త్వరలో ప్రారంభించబోతున్నాం ఓల్డ్ ఏజ్ హోమ్ని. ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అంటే, నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ నేను విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆవేదన, వాళ్ళ సమస్యను విన్నప్పుడు చాలా బాధేసింది. కొంతమంది వాళ్ళ మాటల్లో వాళ్ళ దుఃఖం నాకు అర్థమైంది. అమ్మతేజ గారు ఆర్ఫనేజ్కి నేను వెళ్ళా. ఆయన ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నారు, ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు. రీసెంట్ డేస్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్. ఆయనకు ఒక 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక్కడే కొడుకు. ఆ కొడుకు కోసమే సంపాదించాడు, ఆ కొడుకు కోసమే ఆస్తులు సంపాదించాడు, ఇల్లు కట్టాడు, అన్నీ చేసి పెట్టాడు. రిటైర్మెంట్కి 65 లక్షలు వచ్చిందట అమౌంట్. ఆ డబ్బు మొత్తం కొడుకు ఇచ్చాడు. అన్నీ తీసుకొని ఆ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఆ తండ్రిని, ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని, భార్య చనిపోయింది ఆయనకి, ఆ పెద్ద ఆయన్ని, వాళ్ళ నాన్నని తీసుకొచ్చి అమ్మతేజ గారి ఆర్ఫనేజ్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశాడు. అతను, ఆ నాన్న చేసిన ఉద్యోగం, సంపాదించిన ఆస్తులు, కట్టిన ఇల్లు, రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ధనమంతా కొడుకుకి ఇచ్చేసి చివరికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ కొడుకు నన్ను కంటికి రెప్పలాగా కాచుకుంటాడు అనుకున్నాడు ఆ నాన్న. కానీ ఆ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఆ నాన్నను తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశాడు. ఎవ్వరూ లేని అనాథను పడేసినట్టు. ఎంత బాధాకరం! ఇలాంటి కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో. చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు. మేము విజయవాడలో ఆర్ఫనేజ్, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం స్టార్ట్ చేయడానికి సైట్స్ కోసం, షెడ్ల కోసం వెతుకుతున్నప్పుడు విజయవాడలో మేమున్న ఏరియాలకి దగ్గరగా ఒకటి షెడ్ దొరికింది మాకు, చాలా పెద్దది. అది నచ్చింది. అక్కడ ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, భార్య భర్తలు. వాళ్ళ వయసు కూడా 65 సంవత్సరాలు పైబడే ఉన్నాయి. ఇద్దరే ఉన్నారు. మేమే ఓనర్స్ ఇక్కడ అని చెప్పారు. వాళ్ళు చూస్తే ఓనర్స్ లాగా లేరు, అక్కడ పనిచేసే వాళ్ళలాగా ఉన్నారు. 65 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు. సార్ మీరే నా ఓనర్స్ అని క్లియర్గా మాట్లాడిన తర్వాత, మేమే బాబు ఓనర్స్, కాకపోతే ఈ షెడ్ మా పేరుతో లేదు, కానీ ఇది నాదే అన్నాడు ఆయన. అదేంటండి, మరి మీరే ఓనర్ అయినప్పుడు మీ పేరుతో లేకపోవడం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా కన్నీటితో సాక్ష్యం చెప్పారు. వాళ్ళు ఏంటో తెలుసా? మాకు 2 పిల్లలండి, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఇక్కడే ఉంటాడు విజయవాడలో, కూతురు వేరే ఊర్లో ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. నేను దాదాపుగా 6-7 కోట్ల ఆస్తి నాకుంది, ప్రాపర్టీ నాకుంది, స్థలాలు ఉన్నాయి, షెడ్డులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నా కొడుకు, నా కూతురు బయటికి పంపించేశారు. మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులన్నీ వాళ్ళ పేరుతో రాయించుకున్నారు. మేము బ్రతికుండంగానే మమ్మల్ని చంపేసినట్టుగా మా ఆస్తులన్నీ వాళ్ళ పేర్లతో బలవంతంగా రాయించుకొని మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గంటేస్తే ఈ షెడ్డులో ఇప్పుడు మేము ఉంటున్నాము అని చెప్పారు. మరి ఇది మీ పేరుతో లేదంటే, ఇది కూడా మా కూతురు పేరుతోనే ఉంది. ఇప్పుడు నాకంటూ ఏమీ లేవండి ఆస్తులు. అన్నీ నా కొడుకు కొన్ని, నా కూతురు కొన్ని పనిచేసుకున్నారు, రాసుకున్నారు. నేను ఇవ్వలేదు. నేను ఒకసారి తల యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా పత్రాల్లో సంతకాలు పెట్టించుకున్నారు, నా సంతకాలు పెట్టించుకున్నారు. నాకు తెలియదు అవి ఆస్తి పత్రాలని. అలా వాళ్ళ పేరుతో వెళ్ళిపోయినాయి అన్నీ. ఈరోజు మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది అని వాళ్ళు చెప్పారు. చాలా బాధేసింది. కొడుకు, కూతురు ఇద్దరిని కన్నారు, పెళ్ళిళ్ళు చేశారు, స్థిరపరిచారు. వీళ్ళు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇద్దరూ పంచుకున్నారు. కానీ అమ్మా నాన్నని మాత్రం కొడుకు పంచుకోలా, కూతురు పంచుకోలా.
ఇద్దరిని బయటికి తరిమేశారు. ఆ ఇద్దరు ఇప్పుడు అనాథల్లాగా బ్రతుకుతున్నారు. కోటీశ్వర్లు. అలా ఉన్నారు కొడుకులు కూతుర్లు. చాలా, ఒకటి కాదు రెండు కాదు. నేను గమనించింది ఏంటంటే, మంచి కొడుకులకి, మంచి కూతుర్లకి, మంచి బిడ్డలకి, ప్రేమ కలిగిన బిడ్డలకి దుర్మార్గపు బుద్ధి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. పనికిమాలిన బిడ్డలకి, చెడ్డ బిడ్డలకి, చెడ్డ కొడుకులకి మంచి తల్లిదండ్రులు ఉంటారు. ఇది నేను గమనించాను. చాలా చోట్ల చూశాను నేను ఇది. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, కొడుకు కోసం ఏదో చిన్న సాయం చేస్తారు అంతే. ఏదైనా ఒక 30,000 రూపాయలు వస్తువు కొనిచ్చటం, ఒక 40,000 రూపాయలు వస్తువు కొనిచ్చటం, లేదా ఒక కారు ఇవ్వటం, ఏదో చేస్తారు. ఇక్కడ వాడు బతికున్నంత కాలం మేము అది ఇచ్చాము, అది నాదే, అది నాదే, 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 నాదే అని అది అని పాట పాడుతూనే బతుకుతారు. ఆ కొడుకుకి తృప్తి ఉండదు అవి తీసుకున్నందుకు. ఇచ్చినందుకు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఏదో కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినట్టుగా. ఇలాంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. కోట్ల రూపాయల ఆస్తి పంచిన కొడుకులేమో తల్లిదండ్రులని తన్ని బయటికి తరిమేసి ఆస్తి మాత్రమే తీసుకొని అనాథలుగా బయటకు వదిలేస్తున్నారు తల్లిదండ్రులని కొంతమంది కొడుకులు. మంచి తల్లిదండ్రులకి వాళ్ళు బ్రతికేదే, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి, ఇల్లులు, ఆస్తులు, పొలాలు అన్ని బిడ్డల కోసం సంపాదిస్తే ఆస్తులు తీసుకునే తల్లిదండ్రులను బయటకు గంటేస్తున్నారు. మంచి తల్లిదండ్రులకి ఇలాంటి కొడుకులు పుడుతున్నారు. రూపాయి 10 రూపాయలు సహాయం చేసి మేమే నీకు అది చేసాం, మేమే నిన్ను నిలబెట్టాం, మేమే నీకు అది, మేము లేకపోతే నువ్వు బతకలేవు, నువ్వు బతికే మాది అన్నట్టుగా కొంతమంది పనికిమాలిన తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి మంచి కొడుకులు ఉంటారు. ఇదంతా గమనించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పనికిమాలిన కొడుకులు ఎవరైతే అమ్మా నాన్నలను ఇంట్లోంచి బయటికి గంటేసి వాళ్ళ ఆస్తులు తీసుకొని ఒంటరి వాళ్ళని చేశారో అలాంటి తల్లిదండ్రులకి నేను కొడుకు అవ్వాలనుకున్నా. నేను ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకుగా ఉండదలుచుకోలేదు ఇక మీదట. కనీసం అంటే ఒక 20 మంది అమ్మలు, 20 మంది నాన్నలు నాకు కావాలనుకున్నా. వాళ్ళందరికీ నేను బిడ్డగా ఉండాలనుకున్నా. అంతమంది తల్లిదండ్రుల ప్రేమను నేను సంపాదించుకోవాలనుకున్నా. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. కొడుకుగా ఉండి కొడుకు ప్రేమ ఏంటో చూపించాలనుకున్నా. కనీసం అంటే 20 మందికి, అమ్మలకి, నాన్నలకి, కొడుకులు వదిలేసిన వాళ్ళకి కొడుకు అంటే వాడు కాదు, కొడుకు అంటే ఇలా ఉంటాడు, కొడుకు ప్రేమను నోచుకోలేకపోయినా మీకు కొడుకు ప్రేమ ఏంటో చూపిస్తాను అని దేవుని సన్నిధిలో నేను తీర్మానం తీసుకున్నా. దేవుడు నాకు ప్రేరేపించాడు. కొడుకులు ప్రేమకు దూరం అయిపోయిన తల్లిదండ్రులకి ఆ ప్రేమను పంచిపెట్టే దేవుడు నాకు ప్రేరేపణించాడు. ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ ఆలోచన. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఆ కార్యాచరణ చేయబోతున్నా, ప్రారంభించబోతున్నాను. ఆ తల్లిదండ్రులందరికీ నేను కొడుకుని అవ్వాలి అనుకుంటున్నా. నాకు అమ్మలు, నాన్నలు కావాలి. స్వచ్ఛందంగా ప్రేమించే వాళ్ళు కావాలి, కల్మషం లేకుండా. నన్నుగా నా మంచితనాన్ని గుర్తించి ఒక కొడుకుగా నన్ను స్వీకరించే అమ్మలు, నాన్నలు నాకు కావాలి. వాళ్ళందరికీ నేను బిడ్డగా ఉంటాను, కొడుకుగా ఉంటాను. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళకి సేవలు చేస్తాను. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోయినా, వాళ్ళు నడవలేకపోయినా ఒక కొడుకుగా నేనుండి కొడుకు ఎంత చేస్తారో అంతకంటే ఎక్కువ సర్వీస్ చేయటానికి, ప్రేమ పంచటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది నా దేవుడి నుంచి వచ్చిన ప్రేమ. ఇది నా యేసయ్య నేర్పించిన ప్రేమ. ఇది నా క్రియల ద్వారా యేసయ్య ప్రేమను పంచాలి అనుకున్నా. అందుకు ఈ తీర్మానం తీసుకున్నా. చాలామంది అన్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు పెడతావు, చాలా కష్టం మెయింటైన్ చేయటం, వాళ్ళని భరించడం కష్టం, వాళ్ళు కొంచెం నీట్గా మెయింటైన్ చేయలేరు, వాళ్ళని చూసుకుని చాలా కష్టం, ఆర్ఫనేజ్ పెట్టు, అనాథాశ్రమం పెట్టు, బాగుంటుంది అన్నారు. కానీ నాకు బాగుండదు కాదు, దిక్కులేని ముసలి వాళ్లకు కొడుకు తోడు కావాలి, ఆ కొడుకు నేనవ్వాలి, దీంట్లో నాకు తృప్తి ఉంది అనిపించింది. ఇదే నేను ప్రారంభించబోతున్నా. మన సిపిఎఫ్ తరపున ప్రారంభిస్తున్నాం అబీషా ఓల్డ్ ఏజ్ హోమ్. త్వరలోనే ప్రారంభిస్తున్నాం. ఒక 2-3 షెడ్లు చూసాము. మీరు కూడా ప్రార్థన చేయండి. విజయవాడ పట్టణంలోనే ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించబోతున్నాం. చెప్తున్నాను కదా, ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. కొడుకు ప్రేమని నోచుకోలేకపోయిన వాళ్ళకి నేనే కొడుకు అవ్వాలన్నటువంటి ఒకే ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమని ఈ రకంగా నేను పంచటానికి, నాకు ఉన్న దాంట్లో నేను పస్తులున్నా పర్వాలేదు, కానీ
నా దగ్గరున్న ఓల్డేజ్ హోమ్లో ఉన్న తల్లిదండ్రులకి, మా అమ్మ నాన్నలకి నేను పస్తులున్న పర్లా నేను వాళ్ళకి భోజనం పెడతాను. నాకు ధైర్యం లేదు, సోర్స్ లేదు. చాలామంది అంటున్నారు నువ్వు సర్వే అవటానికి కరెక్ట్ నీకు సరిపోతుంది ఇప్పుడు వస్తున్న ఆదాయాలన్నీ కూడా. మరి ఆ ఓల్డేజ్ హోమ్ పెట్టినామంటే నెలకి 1.5-2 లక్షలు ఖర్చు అవుతుంది. రెంట్కి, ఫుడ్కి, మెయింటెనెన్స్కి డాక్టర్ ఉండాలి, కేర్ టేకర్ ఉండాలి, నర్స్ ఉండాలి, వంట చేసే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ టీం మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ చూసుకోవాలి. ప్రతి నెల రోజుకి 20 మంది చొప్పున భోజనం పెట్టాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలంటే 2 లక్షలు లేనిది నీ ఆ ఓల్డేజ్ హోమ్ రన్ అవ్వదు. ఎలా చేస్తావంటే ఒకటే చెప్పా, మంచి పని ప్రారంభిస్తున్నా, దేవుని మీద భారం వేసా, నేను పస్తులున్నా పర్లేదు కానీ నేను ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తాను, వాళ్ళ కడుపు నింపుతాను అని నేను చెప్పాను. ఎక్కడి నుంచి సహాయం వస్తుందో నాకు కూడా తెలీదు. దేవుని మీద భారం వేసి, దేవుని మీద ఆనుకొని, నా దేవుడిచ్చిన కృపను బట్టి, నా దేవుడి ప్రేమని పంచటానికే నేను ఈ ఓల్డేజ్ హోమ్ని ప్రారంభించబోతున్నాను. ఎక్కడున్నా మీరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా సరే బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రుల్ని కానీ, కొడుకులు ఉండి కూడా అమ్మా నాన్నలు అనాథలు చేసిన తల్లిదండ్రులను కానీ, లేదా తల్లిదండ్రుల్ని టార్చర్ చేస్తుంటారు కొంతమంది బిడ్డలు, అలాంటి తల్లిదండ్రులను కానీ, భర్త చనిపోయిన తర్వాత భార్య మాత్రమే బ్రతికుండి వృద్ధాప్యంలో కొడుకులు కూతురులు ఎవరు లేని అనాథగా మిగిలిపోయిన అమ్మల్ని కానీ, భార్య చచ్చిపోయి వృద్ధాప్యంలో ఉన్న నాన్నల్ని కానీ ఎవరైనా ఉంటే మన ఆశ్రమంలో, మన వృద్ధాశ్రమంలో మీరు తీసుకుని వచ్చి జాయిన్ చేయొచ్చు. మరొక 20 డేస్లో ఖచ్చితంగా ఆగస్టు మంత్లో ఓల్డేజ్ హోమ్ని మనం ప్రారంభించబోతున్నాం అన్న నమ్మకం నాకుంది. దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడు. అభిషా ఓల్డేజ్ హోమ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో స్వార్థం ఏమీ లేదు, కల్మషం ఏమీ లేదు. నేను పోయే లోపల కనీసం అంటే ఒక 1000 మందికి ఉపయోగపడిపోవాలనేది నా ఆలోచన. నా మరణం తర్వాత కూడా నేను చేసిన మంచి పనులు బ్రతికి ఉండాలని నా ఆలోచన, అంతే. అదొక్కటే నా ఆశ. సో మీరందరూ ప్రార్థన చేయండి, త్వరగా మంచి ప్లేస్ దొరకాలని ఓల్డేజ్ హోమ్కి. అన్ని వసతులు, వాటర్, కరెంట్, దగ్గరలోని మార్కెట్, అన్నీ ఆ సదుపాయాలు ఉన్నటువంటి ఒక మంచి షెడ్ దొరకాలని, మంచి హోమ్ దొరకాలని ప్రార్థన చేయండి. మనం ప్రారంభించబోతున్నాం. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.